జీటీటీవీ న్యూస్ కి స్వాగతం. ఆర్ఎంపీలు ప్రజలకు ప్రథమ చికిత్సలు మాత్రమే చేయాలని వనపర్తి డిఎంహెచ్ఓ శ్రీనివాసులు అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా ఆత్మకూరు మండల కేంద్రంలోని ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు విలేకరులకు తెలిపారు. ఆత్మకూరు పట్టణ కేంద్రంలో ఆర్ఎంపీలుగా విధులు నిర్వహిస్తున్న వారు ఎంబీబీఎస్ లా చికిత్సలు చేస్తున్నట్లుగా మా దృష్టికి రావడంతో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అలా చేయడం పొరపాటు కనుక ఎవరికి ఏమైనా జరిగితే మీపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిఎంహెచ్ఓ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎప్పటికప్పుడు రెన్యువల్ చేయించుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని పనిచేస్తున్న కొంతమంది సిబ్బంది ఆర్ఎంపీ డాక్టర్లకు సహకరిస్తున్నారని మా దృష్టికి వచ్చింది. వారికి మేము జారీ చేసి ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. కాకుండా కొంతమంది అలిగేషన్స్ ఏంటంటే ఎంబీబీఎస్ డాక్టర్ కాకుండా వేరే డాక్టర్స్ వచ్చి కూర్చుంటున్నారు. సడన్ సర్ప్రైజ్ విజిట్ చేస్తే తప్ప మనకు తెలియదు ఇది. కాబట్టి సడన్ సర్ప్రైజ్ విజిట్ ఎవరికి చెప్పకుండా, విలేకరులకు కానీ ఎవరికి కానీ చెప్పకుండా రావడం జరిగింది. ఆ క్రమంలో నేను చూస్తున్నాం డాక్టర్స్ చిన్న డాక్టర్సే ఉన్నారు. కొంతమంది బిఏఎంఎస్ వాళ్ళు ఉన్నారు. ఆ బిఏఎంఎస్ వాళ్ళకు కూడా నోటీసులు ఇస్తూ ఉన్నాము. వాళ్ళు కూడా రెన్యువల్ వాళ్ళు కూడా అప్లై చేసుకొని అనుమతి పొందాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఆయుర్వేదిక్, యునాని, సిద్ధ, హోమియోపతి ఇవన్నీ కూడా అలోపతి అన్నీ కూడా డిఎంహెచ్ఓ కంట్రోల్లోనే ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా ఆయుర్వేదిక్ కానీ, యునాని కానీ, హోమియోపతి కానీ, న్యాచురోపతి కానీ, అలోపతి కానీ అందరూ కూడా ఖచ్చితంగా డిఎంహెచ్ఓ కంట్రోల్లో ఉంటాయి. కాబట్టి ఇప్పటి నుంచి అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎవరు కూడా డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏ డిఎంహెచ్ఓ కూడా డబ్బుకు ఆశపడాల్సిన అవసరం లేదు. నీతిగా నిజాయితీగా ఖచ్చితంగా 100% ఉన్నది ఉన్నట్టు సర్టిఫికెట్ జారీ చేయడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే ప్రసక్తి లేదు. ఎప్పుడో కాలాలు పోయినాయి. ఎవరు మాకు తెలియకుండా తీసుకుంటే చెప్పండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. ఎవరు తీసుకున్నారని ఇమ్మీడియట్గా మాకు సమాచారం అంతే వాళ్ళ ద్వారా మేము 100% వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. కలెక్టర్ గారికి కూడా ఆ నోట్ పంపించి వాళ్ళని సస్పెండ్ చేయడం. జీతం తీసుకుంటున్నాం, లక్షల రూపాయలు జీతం తీసుకున్నా కూడా వాళ్ళకి ఎందుకు అవసరం లేదు కదా. కాబట్టి అందరూ 100% జీతానికే బద్దులై ఉండి విధిక్త ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రావడం జరిగింది. రోజు పేపర్లు ఆర్ఎంపీలు శంకర్దాద ఎంబీబీఎస్లు అని రావడం జరుగుతుంది. అంటే పేపర్లు అంటే ఇక వాట్సాప్ మీడియాలో మాత్రమే అవుతున్నాయి. అది కూడా కలెక్టర్ గారు దృష్టిలో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. నోటీసులు ఇచ్చినాం కదా. ఆయుర్వేదిక్, యునాని, హోమియోపతికి అన్నీ కూడా డిఎంహెచ్ఓ కంట్రోల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ప్రాసెస్ చేస్తున్నాం సార్. ప్రాసెస్ ఏముంది, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లు కట్టేసి సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేస్తే రిజిస్ట్రేషన్ అయిపోతాయి కదా. వద్దా రిజిస్ట్రేషన్? మరి ఎందుకు చేస్తలేరు? ఇచ్చినాం సార్. అప్డేట్ కొంచెం అప్పుడు పెట్టి ఎంతసేపు ఇవ్వడానికి? ఆత్మకూరే కదా, తాలూకాని కదా. ఈ ఎంతమంది లేదు అప్డేట్ చేయడానికి? వెంకటేశ్వర క్లినిక్ సీజ్ చేయడం జరిగింది. దానికి కూడా అనుమతులు అయిపోయినాయి, టైం అయిపోయింది, చెప్పినాము, నోటీసులు ఇచ్చినాము. అదేవిధంగా మన గవర్నమెంట్ స్టాఫ్ కూడా ఉన్నారని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. వాళ్ళకు కూడా షోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. అవసరం ఉంటే వాళ్ళని కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారి చర్యకి మేము ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఆర్ఎంపీలు ఎవరైనా జాగ్రత్తగా ఉండి మరి వాళ్ళ ప్రథమ చికిత్స మాత్రమే చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి హయ్యర్ యాంటీబయాటిక్ ఇచ్చి మేము చేస్తామని చెప్పి ఏదో ఎక్కడ చేసేది ఇంకోటి చేసినట్లయితే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఉంటాయి. వాళ్ళని జైలు తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. దయచేసి చెప్పేది వినండి, సూచనలు పాటించండి. మీకు కూడా ఆర్ఎంపీలకు కూడా అందరూ కూడా చెప్పడం జరిగింది. మీటింగ్లు 2 సార్లు మీటింగ్లు తీసుకోవడం జరిగింది. మీరు మితిమీరిన వైద్యం చేస్తే మీకు శిక్ష మాత్రం తప్పదు. ఎందుకంటే అది రుజువైనట్లయితే మీకు ఖచ్చితంగా 100% జరుగుతుంది. మొన్న ఈ మధ్య ఇక్కడ పానగల్ పిహెచ్లో ఒక ఆర్ఎంపీ అట్లా చేయడం వల్ల 7 లక్షల రూపాయలు కట్టించడం జరిగింది. ఉన్న ఆస్తిని కూడా అమ్ముకోవడం జరుగుతుంది. ప్రాణాన్ని తీసినట్లయితే మరి ప్రాణం ఖరీదు ఎంతో కట్టించాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి వాళ్ళు డబ్బులతోనే మొదలుపెట్టాడు కానీ ఇంకా అలా కాకుండా జైలు పాలు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఆర్ఎంపీలు
ఎంబీబీఎస్ డాక్టర్గా మారవద్దు. ఆర్ఎంపీలనే ఉండండి. ప్రథమ చికిత్సకు మాత్రమే అర్హులు. వాళ్ళందరూ ప్రథమ చికిత్సకే మరి మీరు ఎవరు కూడా మొన్ననే రావడం జరిగింది. వాళ్ళు కూడా నా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. సరే ఇట్లా మాకు ఆర్ఎంపీలు ప్రాక్టీస్ కాకుండా మేము క్వాలిఫై పర్సన్ మేము క్వాలిఫై చేసుకుంటున్నాము. వాళ్ళు మా దగ్గరకు వచ్చి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు రావడం జరిగింది. ఇది వాస్తవమా కరెక్టా అని తెలుసుకోవడానికి రావడం జరిగింది. కాబట్టి మీకేమైనా ధైర్యంగా మీరు డబ్బులు ఇవ్వగలిగితే డబ్బులు ఇస్తే ఇమీడియట్గా మాకు చెప్పండి. వాళ్ళని చట్టపరంగా మరి తీసుకుంటాం, చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం ఏం లేదు. అందరికీ కూడా ఈ సమాచారాన్ని అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే డబ్బులకు లోనై మరి డబ్బులు ఇచ్చినట్లయితే వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.